హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఫస్ట్ అయితే నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి, ఫుల్ కోల్డ్ అయింది నాకైతే. ఏంటి ఏదో చేతిలో పోసుకొని హెడ్కి అప్లై చేసేసుకుంటుంది అనుకుంటున్నారా? ఇదైతే హెయిర్ గ్రోత్ ఆయిల్ అన్నమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. సో ఇందులో వాడిన 2 ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఫ్యూచర్లో హెయిర్ అనేది వైట్ అవ్వకుండా ఉంటుంది. అట్లనే ఆల్రెడీ డాండ్రఫ్ ఉంటే అది కూడా తగ్గడానికి మస్తు యూజ్ అవుతుంది అన్నమాట. మంచి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల. సో నేను ఈ ఆయిల్ని ఎట్లా తయారు చేశాను ఏంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆయిల్ కోసం అయితే నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. మన హెయిర్ లెంత్ని బట్టి ఆయిల్ తీసుకోవాలి. ప్యూర్ కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిదే, వేరే ఏ ఆయిల్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. దీంట్లో అయితే ఒక 1/2 స్పూన్ కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోండి. వీటిని నల్ల జీలకర్ర అంటారు, ఇంకా ఉల్లి గింజలు అట్లా కూడా అంటారు. సో ఇవి మన హెయిర్ని వైట్ అవ్వకుండా మంచిగా మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఇందులోనే ఇంకొక 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ తీసుకొని చేసుకుంటున్నా, అంటే అప్పుడు వరకు పెట్టుకోవడానికే. సో మీరు స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకోవాలి, అది కూడా చూపిస్తా. ఇట్లా మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట. మెంతులు అయితే మనకు డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి మంచిగా యూజ్ అవుతాయి. సో ఇట్లా హీట్ చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకొని దీన్ని వడగట్టుకోవడమే మనం. వడగట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ అనేది ఈ కలర్లో ఉంటుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం హెడ్కి అప్లై చేసేసుకోవాలి. అట్లా అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది మంచి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఏ ఆయిల్ అయినా సరే గుర్తుంచుకోండి, ఆయిల్ వల్లనే హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, మనం ఇచ్చుకునే మసాజ్ వల్ల గ్రోత్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసుకోవాలంటారు ఆయిల్, ఎందుకంటే దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు. మంచిగా సిల్కీగా షైనీగా అవుతుంది, నరిషింగ్ ఇస్తుంది, కొంచెం స్ట్రెంత్ని ఇస్తుంది అంతే హెయిర్కి. కానీ దానివల్ల అయితే గ్రోత్ అయితే ఏమవ్వదు. ఇట్లా మంచిగా నీట్గా అప్లై చేసేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎంబడే కోంబ్ అనేది చేయొద్దు, దువ్వుకోవద్దు. ఇట్లా మొత్తం క్లియర్గా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా డే టైంలో అయితే ఇట్లా మీరు కొప్పు చుట్టేసుకొని 1-1.5 అవర్ తర్వాత దువ్వెన పెట్టి దువ్వుకొని జడ వేసుకోవాలి. వెంటనే వేసుకుంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. నైట్ టైంలో అయితే ఇట్లా డైరెక్ట్ అల్లేసుకొని ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసుకోవడమే. దువ్వెన అనేది అసలు వాడొద్దు, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది మనం వెంటనే దువ్వకుంటే. ఎందుకంటే మసాజ్ ఇస్తాం కాబట్టి చిక్కులు పడతాయి కదా, వెంటనే దువ్వడం వల్ల ఏంటి అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అదే కాసేపు ఆగితే హెయిర్ అనేది కొంచెం మంచిగా ఆయిల్తో మంచిగా నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది. సో ఇట్లా అప్లై చేసుకొని మనం మంచిగా జడ వేసేసుకొని పడుకొని మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేయాలి. లేదంటే ఎక్కువ రోజులు ఉంచుకున్నా కూడా పింపుల్స్ వస్తాయి. సో ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.